నమస్కారం. డాక్టర్ వి బాలకృష్ణ రెడ్డి సార్, పిఎస్ హాస్పిటల్ మెడికల్ ఆఫీసర్. గత 3 సంవత్సరాల నుండి ఇక్కడ సర్వీసెస్. నీ పేరమ్మా? దుర్గాబాయి సార్. దుర్గాబాయి. 3 years నుంచి చేస్తున్నాను సార్. ఓకేమ్మా. ఏం చేస్తామా నువ్వు? మెడికల్ ఆఫీసర్ సార్. మెడికల్ ఆఫీసర్. నువ్వమ్మా? స్టాఫ్ నర్స్. సువర్ణ సార్. సువర్ణ. ఫ్రెండ్స్ ఏంటమ్మా, ఏం చెప్పండి. సార్ మన పిహెచ్సి హాస్పిటల్ పరిధిలో 35,000 జనాభా ఉంది సార్. మనకు 8 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ఉన్నాయి సార్. మనకు యావరేజ్ గా రోజుకి 70 నుంచి 80 ఓపీ నమోదు అవుతుంది సార్. 70 నుంచి 80 ఉంటుంది సార్. ఇన్పేషెంట్స్ నెలకి 100 మంది పైన పైచీలు అవుతాయి సార్. అడ్మిషన్స్ అవుతుంది సార్ మనకు 100 మంది ఇన్పేషెంట్స్. తర్వాత మన పిహెచ్సిలో డెలివరీస్ బాగా అవుతాయి సార్. అండ్ యావరేజ్ 30 to 40 నార్మల్ డెలివరీస్ అవుతాయి సార్. నెలకు అవుతాయి సార్. తర్వాత యావరేజ్ ఒక డెలివరీ ఉంటుందా? 30-40 అంటే ఒకటి కంటే ఎక్కువ ఉంటాయి. యాక్చువల్లీ మనకు సంజీవిని సర్వీసెస్ 1 week నుంచి మనం ఇస్తున్నాం సార్. ఓకే. దాని గురించి ఇక్కడ రిసెప్షన్ అయ్యేది దగ్గర ఇక్కడ నుంచి కోఆర్డినేట్ చేస్తారు. ఓకే. నువ్వు గవర్నమెంట్ నుంచా ప్రైవేట్ నుంచి వచ్చేప్పుడు? గవర్నమెంట్ ట్రైనింగ్ అయ్యావు. ఓకే సార్. విత్ యువర్ పర్మిషన్ మనకు వీపాడ్ రూమ్ లో కేసు ప్రజెంటేషన్ ఉంటుంది సార్. నమస్కారం. నమస్తే అమ్మా. రండి, కూర్చోండి. ఏం చెప్పండి. సత్యవతి డాక్టర్. ఎక్కడమ్మా? డిఎంహెచ్ఓ. డిప్యూటీ డిఎంహెచ్ఓ. ఓకే. ఈరోజు ఒక లెర్నింగ్ సెషన్ సంజీవని ప్లాట్ఫామ్ మీద లెర్నింగ్ సెషన్ ప్లాన్ చేశాం సార్. ఎక్స్చేంజ్ ఆఫ్ నాలెడ్జ్ కూడా ఉంటుంది సార్. దీంట్లో పార్టిసిపేట్ చేయడానికి గైనకాలజిస్ట్ ఉన్నారు, పీడియాట్రిషియన్స్ ఉన్నారు, అలాగే మెడికల్ ఆఫీసర్స్ ఫ్రమ్ 7 PHCs ఉన్నారు సార్. వాళ్ళు కూడా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ సేమ్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఫేస్ చేశారు. సో దీనికోసం ఈ ఒక కేసు గురించి డిస్కస్ చేయాలనుకున్నాం సార్. ఇది ఒక కాంప్లికేటెడ్ డెలివరీ కేసు. హాస్పిటల్ PHCలో మా డాక్టర్ బాలకృష్ణ గారు డెలివరీ చేసి మదర్ని బేబీని ఇద్దరికి సేఫ్ గా డిశ్చార్జ్ అయ్యేటట్టు చేశారు సార్. యాక్చువల్లీ జూన్ ఈ కేసు రీసెంట్ గానే జరిగింది సార్. జూన్ 12వ తారీఖున ఒక 9 నెలల గర్భవతి కడుపు నొప్పిగా ఉంది అని రాత్రి పూట వచ్చింది సార్ ఇక్కడ PHCకి. స్టాఫ్ వెంటనే ఆమెను పరీక్షించి ఆమె ఇప్పుడిప్పుడే కాన్పు నొప్పులు మొదలైనవి, అంటే అర్లీ లేబర్ లో ఉంది అని చూసి అడ్మిట్ చేసుకున్నారు సార్. ఆ సమయంలో ఆమె కండిషన్, బిడ్డ కండిషన్ అంతా బాగుంది సార్. తర్వాత ఆమెకు గ్రాడ్యువల్ గా మెల్లమెల్లగా కాన్పు నొప్పులు ఎక్కువ అవుతూ వచ్చినాయి సార్. 12 గంటల సమయంలో ఆమెకు మెంబ్రెన్స్ రప్చర్ అని చెప్తాం సార్, అంటే ఉమ్మనీరు బయటకు వచ్చింది. సో ఆ ఉమ్మనీరు మామూలుగా అయితే కలర్లెస్ ఉంటుంది సార్, లైట్ పేల్ ఎల్లో కలర్ ఉంటుంది. కానీ ఈమెకు గ్రీన్ కలర్ లో ఉంది సార్. అలా గ్రీన్ కలర్ లో ఎప్పుడు వస్తుంది అంటే పుట్టబోయే బిడ్డ తల్లి గర్భంలోనే మోషన్ పాస్ చేస్తే అప్పుడు గ్రీన్ కలర్ అయిపోతుంది సార్. ఒకవేళ డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ డెలివరీ ఆ బిడ్డ ఆ నీళ్లు మింగితే వెంటనే ఏడవలేదు, మళ్ళీ ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా ఉంటుంది సార్. సో ఇట్లా పరిస్థితిలో మామూలుగా అయితే PHCలో డెలివరీ చేయడం కష్టం సార్, ఎందుకంటే బేబీకి పీడియాట్రిషియన్ కేర్ కావాలి కాబట్టి. సో మామూలుగా అయితే రెఫర్ చేస్తారు సార్. కానీ ఈ పర్టికులర్ కేసు రెఫర్ చేయడానికి టైం లేదు, ఎందుకంటే తల్లికి చాలా ఎక్కువ నొప్పులు వస్తున్నాయి, తొందరగా డెలివరీ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకని డాక్టర్ బాలకృష్ణ రిస్క్ తీసుకొని ఇక్కడే డెలివరీ చేద్దాము అని నిర్ణయించుకొని ఫస్ట్ అంబులెన్స్ కాల్ చేశారు సార్. సో తర్వాత ఒక 15-20 నిమిషాల్లోనే డెలివరీ అయిపోయింది. డెలివరీ అయిపోయినాక బేబీ హార్ట్ బీట్ ఉంది కానీ ఊపిరి తీసుకోవట్లేదు, వెంటనే ఏడవలేదు. సో డాక్టర్ గారు వెంటనే రియాక్ట్ అయిపోయి బేబీని తీసుకెళ్లి వార్మర్ లో పడుకోబెట్టి ఒక నాసోగ్యాస్ట్రిక్ ట్యూబ్ అని ఉంటుంది సార్, ఆ ట్యూబ్ ముక్కులో నుంచి వేసి ఆ బేబీ మింగిన ఫ్లూయిడ్ అంతా బయటకు తీశారు. అలాగే ఆంబు బ్యాగ్ అని ఉంటుంది, ఆంబు బ్యాగ్ పెట్టి రెస్పిరేషన్ బేబీ ఊపిరి తీసుకోవడానికి హెల్ప్ చేశారు. అలాగే ఆక్సిజన్ కూడా కనెక్ట్ చేశారు సార్. ఇవన్నీ చేశాక మెల్లమెల్లగా బేబీలో యాక్టివిటీ వచ్చింది, అలాగే ఊపిరి తీసుకోవడం కూడా స్టార్ట్ చేసింది. కానీ ఏడుపు మాత్రం లేదు సార్. సో మేము దాన్ని అబ్జర్వ్ స్కోర్ అంటాం సార్ బేబీ యాక్టివిటీని. సో పుట్టినప్పుడు 2 to 4 ఉంది, తర్వాత ఈ యాక్టివిటీ అంతా చేశాక 4 to 6 అయింది సార్. సో అలా ఉన్నప్పుడు ఇంతలో అంబులెన్స్ కూడా వచ్చేసింది. డాక్టర్ గారు ఇంట్రెస్ట్ తీసుకొని తను స్వయంగా బేబీని విత్ ఆక్సిజన్ తనే అంబులెన్స్ లో అకాంపనీ చేసి వెళ్లి ఆదోని MCH హాస్పిటల్లో అడ్మిట్ చేశారు సార్.
అక్కడ పీడియాట్రిషియన్ కేర్ లో బేబీ బాగా కోలుకుంది. 3 days తర్వాత డిశ్చార్జ్ చేశారు సార్. డిశ్చార్జ్ అయిపోయినాక ఇప్పుడు మదర్ బేబీ ఇద్దరు వాళ్ళ విలేజ్ లో క్షేమంగా ఉన్నారు. ఈ రోజు 42 days డెలివరీ అయ్యి వెరీ గుడ్. కంగ్రాచులేషన్స్, వెల్ డన్, ఎక్సలెంట్ వర్క్. ఇప్పుడు ఇది కేస్ స్టడీ కింద బాగా చేశారు. పిహెచ్సి లెవెల్లో ఇంకా ఏం చేస్తే మదర్ బేబీ సేఫ్ గా ఉంటారో అని గైనకాలజిస్ట్ వాళ్ళు టెలిహబ్ లో ఉన్నారు సార్. వాళ్ళు వాళ్ళు మాట్లాడతారు సార్. కొన్ని ఏంటమ్మా మీరు ఓవరాల్ ఆన్లైన్, కెన్ యూ క్యారీ ఆన్ నౌ? Good evening, sir. I'm Dr. Vishnu, sir, gynecologist, Government General Hospital, Karnal, sir. యాక్చువల్గా ఈ కేసుని అయితే మెడికల్ ఆఫీసర్ గారు చాలా బాగా కండక్ట్ చేశారు సార్. కానీ ఒక 2 points యాడ్ చేస్తాను సార్. ఇలా ఉన్న నీళ్ళలో మనకు మెకోనియం పోతుందంటే బేబీకి బ్లడ్ సప్లై తగ్గుతుందని ఒక ఇండికేషన్ సార్. అలాంటి విషయంలో మనం ఏం చేయాలంటే మదర్ ని ఎల్ఎల్బుల్ పడుకొని ఉంటే ఆమె ఎడమవైపు తిరిగి పడుకోమని చెప్పాలి. అప్పుడు కొంచెం బ్లడ్ సప్లై బేబీకి ఎక్కువ వెళ్తుంది. నెంబర్ 2, ఒకవేళ బీపీ ఏమైనా తక్కువ ఉందా లేదో చూసుకోవాలి సార్. ఒకవేళ బీపీ తక్కువ ఉంటే ఫాస్ట్ గా మనం ఫ్లూయిడ్స్ పెడితే కూడా బేబీకి బ్లడ్ సప్లై బాగుంటుంది. ఓకే. గుడ్ ఈవినింగ్ సార్. ఐఎమ్ డాక్టర్ నందకిషోర్ సార్, పీడియాట్రిషియన్ టెలిమెడిసిన్ ఆఫ్ కర్నూలు సార్. పర్టికులర్ గా ఈ కేసులో మనకు బేబీ అవుట్కమ్ 4వ రోజునే బేబీని డిశ్చార్జ్ చేయడం జరిగింది. అంటే కరెక్ట్ గా స్టెప్స్ చేయడం జరిగింది. దీంట్లో డేటా ఒక 2-3 స్టెప్స్ నేను యాడ్ చేస్తాను సార్. ఇలాంటి కేసులు మనకు రిస్క్ కేసులు ఉన్నప్పుడు ఏంటంటే వెంటనే ఎన్ఆర్పి ప్రోగ్రామ్ లో ట్రైన్ అయిన ఒక ఇద్దరు సిస్టర్స్ కానీ ఒక డాక్టర్ సిస్టర్ కానీ పక్కనే ఉంటాయి. తర్వాత వాళ్ళ టీమ్ బ్రేక్ చేసుకోవాలి, ఎవరు రోల్ ఏం చేస్తున్నారు చూసుకొని. అలాగే వెంటనే వార్మర్ డెలివరీ అయ్యేదానికంటే ముందే వార్మర్ ఆన్ చేసుకొని బేబీని వెంటనే వార్మర్ తీసుకున్న తర్వాత బేబీ పొజిషనింగ్ సరిగ్గా చెక్ చేసుకొని ఏదైనా మెకోనియం లాంటి ఏదైనా సెక్రేషన్స్ గొంతులో ఉంటే వాటిని క్లియర్ చేస్తూ తర్వాత డాక్టర్ గారు చేసినట్టుగా ఎన్సీ ట్యూబ్ సార్, అంటే నాసోగాస్ట్రిక్ ట్యూబ్, ఫీడింగ్ ట్యూబ్ అంటాము, అది వేసి యాస్పిరేషన్స్ అంతా తీసేసి అప్పటికి కూడా ఊపిరి సరిగ్గా తీసుకున్నట్లయితే బ్యాగెడ్ మాస్క్ ద్వారా మనం బయట నుంచి రెస్పిరేషన్ ఇస్తాము. బ్యాగెడ్ మాస్క్ తర్వాత కూడా ఒకవేళ ఇంప్రూవ్ అవ్వకపోతే బ్యాగెడ్ ట్యూబ్ అంటాం సార్. గొంతులో ఎండోట్రేకియల్ ట్యూబ్ వేసేసి రెస్పిరేషన్ ఇచ్చి పంపిస్తాం. కానీ ఈ కేసులో అయితే డాక్టర్ గారు టైం స్టెప్స్ కరెక్ట్ గా చేశారు. అండ్ ఈ రోజు మనం బేబీ డిశ్చార్జ్ చేయగలుగుతాం సార్. కాబట్టి ఈ స్టెప్స్ అన్ని పర్ఫెక్ట్ గా జరిగాయి ఈ కేసులో. ఓకే. దెన్ ఎనీబడీ వాంటెడ్ టు సే ఎనీథింగ్? ఇప్పుడు ది కేస్ స్టడీ ఫర్ అందరికీ బాలకృష్ణ గారు ఇమ్మీడియట్గా యాక్ట్ చేయడం, దానిపైన బేబీ సేవ్ కావడం, ప్రొటెక్ట్ చేయడం, ఎలాంటి డిజబిలిటీస్ లేకుండా దీన్ని ఒక టైమ్లీ యాక్షన్ వల్ల కానీ అదే మరిగా అతను రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం కానీ రెంటి వల్ల కూడా చాలా వరకు సేవ్ చేయగలిగారు. చాలా మంచి పని. దీనిపైన మీరందరూ వాల్యూ అడిషన్ ఇచ్చి ఇలాంటి నాలెడ్జ్ని కేస్ స్టడీస్ కింద తీసుకొని వాల్యూ అడిషన్ కూడా చేసి ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అలాంటి సూచన కూడా ఇచ్చిన తర్వాత అవి కూడా అప్డేట్ చేస్తే రేపు ఎప్పుడైనా ఇలాంటి కేసులు వచ్చినప్పుడు దిస్ ఈజ్ ది నాలెడ్జ్ కంటిన్యూస్గా అప్గ్రేడేషన్ చేసుకోవడం. ఎవరికైనా ఇలాంటి కేసులు వచ్చినప్పుడు వాళ్ళు ఇమ్మీడియట్గా దీన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని రెఫరెన్స్గా తీసుకొని వాళ్ళు కూడా యాక్ట్ చేస్తూ వస్తే ఫర్దర్ అండ్ ఫర్దర్ నాలెడ్జ్ అప్డేట్ అవుతుంది. వన్ ఈజ్ గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీసెస్ తీసుకోవడం, అవన్నీ మనం స్టడీ చేయడం, దానిపైన మనం ప్రాక్టికల్గా టైం టు టైం యాడ్ చేసుకుంటూ ముందుకు పోతే ది బెస్ట్ వే వీ కెన్ డెలివర్ రిజల్ట్స్. ఐఎమ్ వెరీ హ్యాపీ. దిస్ ఈజ్ వేర్ ఈరోజు మీకు సంజీవిని ప్రాజెక్ట్ ఏంటంటే ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ ఇక్కడికి తీసుకొచ్చి టెక్నాలజీ కూడా ఉపయోగించి టైమ్లీ హైబ్రిడ్ మోడల్లో ఒక పక్క ఫిజికల్ ఒక పక్క వర్చువల్ ఇలాంటి కన్సల్టేషన్స్ పెట్టుకొని మనం ఎక్కడికక్కడ వాల్యూ అడిషన్ చేసుకుంటూ ముందుకు పోతే రేపు రాబోయే రోజుల్లో చాలా వరకు నాలెడ్జ్ మన దగ్గర ఇన్ హౌసే ఉంటుంది. కేస్ స్టడీస్ ఉంటాయి. ఇట్ విల్ బి ప్రూవన్ నాలెడ్జ్. రేపటి నుంచి మనం ఏది చేయాలన్నా కూడా ఒక ప్రూవన్ నాలెడ్జ్ ఉంటుంది. నేను కూడా ఆలోచించేది 5 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. మన దగ్గర ఒక 70-80 లక్షలు వల్నరబుల్ పేషెంట్స్ ఉన్నారు. ఇలాంటి రెగ్యులర్గా వచ్చేటివి డెలివరీ కేసెస్ కానీ ఇంకా చైల్డ్ వెల్త్ కానీ మెటర్నిటీ కానీ సో మెనీ డీటెయిల్స్ అని వస్తాయి. వీటన్నింటిపైన డాక్టర్స్ కూడా వినూత్నంగా క్రియేటివ్గా మీరు ఆలోచించి ఎప్పటికప్పుడు కానీ మీరు టెస్ట్ చేయగలిగితే విచ్ ఈజ్ వర్కింగ్ విచ్ ఈజ్ నాట్ వర్కింగ్, ఇంకా బాగా చేయాలంటే ఏం చేసి ఉండాలి, అలాంటి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కూడా తీసుకొని యాడ్ చేయాల్సిందిగా నేను కోరుకుంటూ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్.
నేను కూడా దీన్ని స్టడీ చేస్తున్నాను. నెలకొక రోజు ఈ పనే పెట్టుకున్నాను. సంజీవని ప్రాజెక్ట్ని ప్రమోట్ చేయడం, పాపులేషన్ మేనేజ్మెంట్ రెండు కూడా లింక్ చేసుకుంటూ ఒక బెస్ట్ స్టేట్ ఆన్ హెల్త్ కేర్, ఎక్కడ కూడా మనకి ఇబ్బందులు లేకుండా చేయడానికి. మనీ ఈజ్ నాట్ ది ఇష్యూ, మనీ సేవ్ చేయొచ్చు. ఎందుకంటే ఈరోజు అన్నెసరీ ట్రీట్మెంట్ కానీ మెడికేషన్ కానీ టూ మచ్ అయిపోయింది. దానివల్ల హెల్త్ కూడా డిటరేట్ అవుతుంది తప్ప హెల్త్ ఇంప్రూవ్ కాదు. అందుకే ప్రిడిక్టివ్, ప్రివెంటివ్ అండ్ క్యూరేటివ్ బ్యాలెన్స్ చేసుకొని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఎక్సలెంట్ ఎక్స్పెరిమెంట్. థ్యాంక్ యూ అని అన్నాం. తల్లికి మదరు వడ్డేసి వాళ్ళ తల్లి. ఏంటమ్మా నీ అనుభవం ఏంటమ్మా? చెప్పమ్మా తల్లి. నమస్కారం అమ్మా, చెప్పమ్మా, గట్టిగా మాట్లాడు. బాబు ఏడుకోకున్నట్లా కదిలిక లేకోకున్నట్టు ఉండి మింగి అసలుకి ఏమవుతారో అని నిలబడించుకున్నారు. బాగా ఇచ్చిన సార్ బాగా చేసి ఏం నిలబడదని నేను చేస్తానని బాగా కష్టపడి అందరినీ రూమ్లో ఉన్న వాళ్ళందరూ బయటకు పంపించి ఆ సార్ బాగా చేసినట్టు నా బాబుకి నాన్న నా బాబు ఈరోజు సంతోషంగా ఉండాలంటే ఆ బాగా ఇచ్చిన సారే సార్ ఎంత సాయం చేశారంటే అంత సాయం చేశారు సార్ బాగా ఇచ్చిన సార్. ఆ రోజు ఈ హాస్పిటల్లో ఇది బాగా చేసి మరి అది పోతే మీరు ఆంబులెన్స్ లో పంపిస్తే మీరు తొందరగా చేయించుకోవాలని చెప్పి ఆ సారు ఆశా వర్కర్కి పోయి ఆ సార్ అడ్మిట్ చేసి ఆ మేడం సార్ చెప్పి బాగా చూసుకున్నాడు అని చెప్పొచ్చినారు సార్. ఆ సారు అలాంటి సార్లు ఇంకా వేరే వాళ్ళు కూడా అలాంటివి నేర్చుకోవాలి. అలాంటి వాళ్ళు మాకు మా యొక్క వాళ్ళకి అలాంటి సార్లు ఉంటే చాలా మంచిది సార్. అదే అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు అదే మరి చేస్తున్నాం. ఇప్పుడు ఎప్పటికప్పుడు అందరినీ కూడా వారికి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం. వారు బాలకృష్ణ గారు బాగా చేశారు. ఆయన చేసిన పని అందరూ నేర్చుకొని నీలాంటి వాళ్ళకి ఇంకా మెరుగైన సేవలు ఇస్తారమ్మా. ఎన్నో కానుపమ్మ ఇది? మొదటి కానుపేనా? మూడో కానుపమ్మ. ఇద్దరు పెద్ద ఇద్దరు ఆడపిల్లల? ఒక బిడ్డ, ఫస్ట్ బిడ్డ చనిపోయి. ఓకే అమ్మా. బాగున్నాం సార్. ఈ ఊళ్ళో వాళ్ళు ఆశా వర్కులు అంబులెన్స్ లో వచ్చేవాళ్ళు పరశురామ్ సారు, ఆశా వర్క్ పుష్పావతి బాగా చూసుకుంటున్నారు సార్. అంబులెన్స్ పొద్దున వస్తుందని ఒక రోజు ముందే వచ్చి పుష్పావతి ఆశా వర్క్ వచ్చి అంబులెన్స్ వస్తుంది ఇంటి దగ్గరే ఉందండి బాగా చెకప్ చేసుకున్నాడు అని వచ్చి చెప్తుంటారు సార్. వచ్చి చెప్పి పొద్దున పరశురామ్ సార్ వచ్చి బాగా బ్లడ్ టెస్ట్, బీపీ టెస్ట్ వాళ్ళు చేసి షుగర్ అన్ని టెస్ట్ చేసి అది హాస్పిటల్కి ఏమైనా ప్రాబ్లం ఉంటే హాస్పిటల్కి పోయి చూడండి ఇది మనం చెప్తాము అని రాసుకుంటారు. చాలా సంతోషం. పని చేస్తాను నేను. మీ బాబు సంజీవని ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత మొదటి కేస్ స్టడీ ఇది. మేమందరం స్టడీ చేస్తున్నాం. ఒక 3 లక్షల రూపాయలు మీ బాబు పేరుతో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాం. పెద్దయినా గుర్తుండేట్టుగా ఈ సంజీవని ప్రాజెక్ట్ కూడా బాగా పనిచేసేట్టుగా శాశ్వతంగా గుర్తుంటుంది. మీ బాబు పేరుతో కలెక్టర్కి ఆదేశాలు ఇస్తాను. 3 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాం. సంతోషమా? ఓకే అమ్మా, గుడ్. ఓకే అమ్మా. చెట్లు కూడా బాగా పెట్టండి. మీరు పెట్టారా? ఎవరు పెట్టారు ఈ మొక్కలు? మేమే నాటుతాం. ఇక్కడ క్లీన్ చేసే వాళ్ళకి పెట్టి ఇది కూడా పెట్టి ల్యాండ్స్కేపింగ్ కూడా శుభ్రంగా చేస్తే పరిశుభ్రంగా బాగా వస్తుంది. కూర్చోండమ్మా. ఏంటమ్మా? గుడ్. ఏంటి నీ పేరేంటి? ఇంకా పేరు పెట్టలేదా? నమస్తే సార్, నా పేరు ఉమాదేవి సార్. మా హస్బెండ్ పేరు రాముడు. నాకు 4 కూతుర్లు సార్. 4 కూతుర్లమ్మా? ఓకే. అంటే మా ఇంకేంటి నువ్వు ఏమన్నా చెప్పాలన్నా? ఏంటి మీ అనుభవాలు ఏంటి? హాస్పిటల్ బాగుంది సార్. ఇక్కడ హాస్పిటల్ అండి బాగా చూసుకుంటారు. ప్లస్ ఆశా వర్క్ కూడా బాగా చూసుకుంటారు.
డెలివరీ కూడా మంచిగా చేస్తున్నారు సార్. అన్ని ఫెసిలిటీస్ బాగుంటాయి. ఇప్పుడు మేము సంజీవిని ప్రాజెక్ట్ పెట్టాం. నేను కాల్ చేసినాను సార్. మ్మ్. మీరు అవన్నీ దానివల్ల మీకు లాభం ఉందమ్మా? లాభం ఉంది సంజీవిని ప్రాజెక్ట్ వల్ల సార్. ఏంటి ఏం అర్థం చేసుకున్నారు మీరు సంజీవిని ప్రాజెక్టు? మేము ఇంట్లోనే ఉండి అన్ని కనుక్కోస్తారు. టోల్ ఫ్రీ నెంబర్ కూడా చెప్పారు 155-337 అని. ఆ నెంబర్ మళ్ళీ డాక్టర్ని కూడా ముందుగానే బుక్ చేసుకోవచ్చు, మీరు వచ్చి చూసుకు వెళ్ళొచ్చు అని చెప్పారు. తర్వాత పాప వెయిట్ అడిగారు సార్. తర్వాత వచ్చి పిల్లలు ఎంత ఇంజక్షన్లు ఏమేసారు, ఎలా ఉంది అన్నీ అడిగారు సార్. అంతా బాగుంది సార్. సిస్టమేటిక్గా ఉందా? సిస్టమాటిక్